మన రక్షణ దేవుని యొక్క కృపావరము. మనము రక్షింపబడినటువంటి పరిస్థితిని బట్టి అతిశయించవలసిన అవస్థ ఎంత మాత్రము లేదు. ఎవరైతే క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది రక్షింపబడి ఉన్నారో వారు దేవుని కృపను బట్టి రక్షణ పొంది ఉన్నారు అనే విషయాన్ని ఆలోచించాలి. మన క్రియలను బట్టి కానీ, మన నీతిని బట్టి కానీ, మన జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి కానీ దేవుడు మనకి రక్షణ అనుగ్రహించలేదు. దేవుడు ఉచితంగా తన కృపను అనుసరించే మనకి రక్షణ అనుగ్రహించాడు. ఈ విషయాన్ని పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. చాలా స్పష్టంగా పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కృపచేతనే మీరు రక్షణ పొంది ఉన్నారు. దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఎవరైతే ఈ లోకంలో పాపము చేసి దేవునికి దూరమై సాతాను యొక్క పరిపాలన కింద జీవించేటువంటి ప్రజలని క్రీస్తు యేసు యొక్క రక్షణ సువార్త ద్వారా పిలిచి వారిని యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించి దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. వారి పాపమును ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాని, వారి హృదయాల మీద, మనసుల మీద దేవుని యొక్క స్వభావాన్ని వ్రాయబట్టుకు వారు ఇష్టపడితే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాటిని వ్రాయటకు ఈ ఒప్పందాన్ని బట్టి వారు దేవుని పిల్లలై ఉంటారని, దేవుడు కుమారులు కుమార్తెలై ఉంటారని తెలియజేయబడింది. ఈ ఒప్పందం అనుసరించే దేవుడు వారితో పనిచేస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో దేవుడు ఈ ఒప్పందాన్ని బట్టే వారితో పనిచేస్తూ వారు పరిశుద్ధపరచబడటానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు. అందువలన ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. యేసు క్రీస్తు ప్రభుతో కూడా మనం బ్రతికబడ్డాము. మన యొక్క ఆత్మీయ భవిష్యత్తు పరలోకంలో ఉంది. మనము ఈ లోక సంబంధం కాదు, పరలోక సంబంధం. ఎవరైతే క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో దేవుని యొక్క కొత్త నిబంధన చట్ట ప్రకారము వారి హృదయాల మీద, మనసుల మీద ధర్మవిధులు వ్రాయబడటకు పరిశుద్ధాత్మకి అవకాశం ఇచ్చినప్పుడు, వారు ఇష్టపడి దేవుని స్వభావాన్ని అంగీకరించినప్పుడు వారు క్రీస్తుకు వలె ఎదగటానికి ఈ లోకంలో మంచి వాతావరణాన్ని యేసుక్రీస్తును దేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తునందు అనేటువంటి పరిధి ఆత్మీయ జీవితానికి మేలుకరమైనటువంటి వాతావరణం. ఈ వాతావరణం మధ్య ప్రతి క్రైస్తవుడు తన యొక్క విశ్వాసాన్ని నానాటికి అభివృద్ధి పొందేట్లుగా దేవుని యొక్క వాక్య జ్ఞానం చేత ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ జీవించాలి. తను మాత్రమే కాకుండా తను, తన కుటుంబం వారందరూ కూడా విశ్వాసమందు ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి క్రమంలో వారు మంచి పునాది వేసుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు ఉండాలి. ఈ కార్యమంతా కూడా దేవుడు చేసేటువంటి ఈ కార్యమంతా కూడా తన కృప చేత, తన ప్రేమ చేత జరిగించిందే కానీ దీంట్లో మన యొక్క జ్ఞానం కానీ, మన యొక్క అతిశయించవలసినటువంటి పరిస్థితులు కానీ ఏమీ లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్నే
తీతుకు రాస్తూ పౌలు తెలియజేస్తున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదివినప్పుడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయటం ద్వారా మనను రక్షించెను. అంటే మన యొక్క రక్షణ మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు తేటగా తెలియపరుస్తున్నాడు. అందువల్ల మనము అతిశయపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. మన క్రీస్తునందు ఉన్నందుకు అతిశయపడవచ్చు, కానీ మనం రక్షించినటువంటి కారణాలు, మన చేసినటువంటి కార్యాలను బట్టి మన రక్షణ కలిగిందనే విషయాన్ని ఎప్పుడు కూడా మన మనసులో కూడా రాకూడదు. అందువల్ల క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదుగుతూ దేవుని జ్ఞానంలో పరిపక్వత చెందుతున్నప్పుడు వారి యొక్క జీవితము ఉన్నతంగా ఉంటుంది. ఆ విషయాన్ని పౌలు తీతుకు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా, అనగా బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగ చేయటం ద్వారా, పరిశుద్ధాత్ముడు మన హృదయాల మీద, మనసుల మీద దేవుని యొక్క ధర్మాన్ని, ఆయన యొక్క నియమాలని వ్రాసినప్పుడు, అవి వ్రాయబడేట్లుగా మనం అవకాశం ఇచ్చినప్పుడు మనం రక్షణ పొందిన వారము. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవుని కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవం గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వస్తున్నాడు. ఆయన మన హృదయంలోకి వచ్చి ఏం చేస్తాడు? మన హృదయాల మీద, మనసుల మీద ధర్మవిధులు రాయటము, మనల్ని పరిశుద్ధపరచటము, మనం నిత్య జీవం గురించిన నిరీక్షణతో బతికేట్టుగా ఆయన మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఇవ్వబడినటువంటి వ్యక్తి. ఈ పరిశుద్ధాత్మని దుఃఖపరిచేటువంటి పనులు మనం చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని మన నుంచి దూరం చేస్తాడు. అనగా ఎప్పుడైతే మనము క్రీస్తు యేసునందు నూతనంగా జన్మించిన తర్వాత కొంతకాలం తర్వాత మనము మరలా లోక సంబంధమైనటువంటి స్వభావాన్ని మన జీవితంలో ఆహ్వానించిన వారమైతే, పాపము చేయడానికి మనం ఇష్టపడిన వారమైతే, పాపములో జీవించడానికి మన యొక్క అడుగులు పడినట్లయితే మనల్ని దేవుడు విడిచిపెడతాడు. అందువల్ల మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను కొనసాగించేటువంటి క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేయొద్దు. మనం దేవుని వాక్యాన్ని అనుసరించి మన విశ్వాసాన్ని కొనసాగించేటువంటి క్రమంలో మరణం వరకు నమ్మకంగా బ్రతకటానికి మన యొక్క అడుగులు, మన యొక్క జీవిత క్రమం అనేది సక్రమైన మార్గంలో కొనసాగాలి. అప్పుడు మాత్రమే నిత్య జీవానికి వారసులవుటకు మన యొక్క జీవితము ఈ లోకంలో సరైనటువంటి పునాదిలో ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల కుటుంబం అంతా కూడా విశ్వాస సంబంధమైనటువంటి విధంగా ఎదుగుతున్నప్పుడు, వారి యొక్క ఆత్మీయ జీవితము క్రమకంగా బలపడుతున్నప్పుడు వారు నిత్య జీవానికి వారసులు అవటానికి సిద్ధపడుతున్నాడు అనేది వాస్తవము. అందువల్ల ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము మన నీతిక్రియలను బట్టి కాదు మనకు రక్షణ ఇచ్చింది దేవుడు మనకిచ్చిన రక్షణ కృప ద్వారా ఇవ్వబడింది. ఈ కృపను మనం ఆధారం చేసుకొని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధాత్మ వరము చేత మనం క్రీస్తులో కొనసాగుతున్నాం. మన ఆత్మీయ జీవితము క్రమంగాను
ఉన్నతంగా కొనసాగించబడాలంటే మన యొక్క జీవితంలో క్రమశిక్షణ, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే క్రమంలో సరైనటువంటి విధానాన్ని అవలంబించడం అనేది కీలకమైనటువంటి భాగం. అందువల్ల ఈ విషయాలను బట్టి పౌలు తెలియజేస్తున్నటువంటి ఈ లేఖనాలను బట్టి మనం నేర్చుకున్నటువంటి నీతి ఏంటంటే కృప ద్వారా మనం రక్షింపబడ్డాము. మన ఆత్మీయ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి మనము ఎల్లప్పుడూ కృషి చేయవలసిన వారమై ఉన్నాం.